జమ్మికుంట లోకల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణంలోని పలు వార్డులకు చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు భావోద్వేగానికి గురికాగా వారికి ధైర్యం చెప్పిన ఒడితల ప్రణవ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కట్టుబడి ఉందన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు చేరేలా తన వంతు కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. వార్డుల పర్యటనలో ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, సేవాదల్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హుజూరాబాద్ పట్టణం మరియు జమ్మికుంట పట్టణంలో దాదాపు 20 నుంచి 25 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదైతే అత్యవసర పరిస్థితిలో వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టుకున్న డబ్బులు మరి సీఎంఆర్ఎఫ్ రేవంత్ రెడ్డి గారు సహకారంతో మరి ఈనాడు జమ్మికుంట పట్టణంలో, హుజూరాబాద్ పట్టణంలో దాదాపు 55 చెక్కులు గాను కొంతమంది ఆరోగ్యం ఇప్పుడే కోలుకుంటున్నారు, కొంతమంది మంచిగా దేవుడి దయ వల్ల అందరూ కోలుకున్నారు. సో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు అదృష్ట శాతం అందరూ బాగుండాలి. కానీ ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినా మరి ప్రభుత్వం తరఫున ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ నుంచి వారి ఫండ్ నుంచి రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో అంత చేయూత కార్యక్రమం ఇచ్చుకుంటే రేపు వాళ్ళు ఖర్చు పెట్టిన ఏదైతే ట్రీట్మెంట్ డబ్బులు ఉంటాయో దాంట్లో కొంచెమైనా మందులకు కావచ్చు, రానున్న రోజుల్లో ట్రీట్మెంట్ కూడా పనికొస్తుందని చెప్పి మరి ఆ చెక్కులని ఈరోజు గడప గడపకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా మరి ప్రజల వద్దకే పాలన అన్నట్టు మరి ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు నేరుగా లబ్ధిదారుల వాళ్ళ ఇంటికి వచ్చి స్వయంగా ఇచ్చడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంతో పాటు ఏదైనా గ్రామాలలో, వార్డులలో మేము తిరిగినప్పుడు అక్కడున్న సమస్యలు, ప్రజలు చెప్పే ఏమైనా అభివృద్ధి పనులు ఇవన్నీ పర్యవేక్షించుకుంటా రానున్న రోజుల్లో మంత్రికి కూడా, ఇక్కడ ఉన్న జిల్లా మంత్రికి, మన ఇన్ఛార్జ్ మంత్రికి ఇక్కడ ఉన్న సమస్యలపైన కూడా మేము ఇప్పుడు తిరిగి ప్రజల సమస్యలు ఏ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు సాంకేతిక కారణాలు ఉంటే మరి వాటిని ఎట్లా పరిష్కరించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వబోతున్నాం. సో అరువులు ఉన్నోళ్ళ లబ్ధిదారుల హట్స్, గుడిసెలు లేని రాష్ట్రంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచనలు ఉన్నారో మరి ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపు 107 విలేజ్లకు గాను 60 వార్డులకు గాను దాదాపు 230 గుడిసెలు ఇక్కడ ఉన్న అధికారులు గుర్తించారు. వాళ్ళందరికీ ఇందిరం మిల్లులు ఖచ్చితంగా 100% ఇచ్చడం జరుగుతుంది. అలాగే అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇందిరం మిల్లు కట్టించి వాళ్ళ కళ, సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఈరోజు ఇందిరమ్మ పాలన రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ తిరుగుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలను కూడా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వం, నాయకులు అందరూ మరి ప్రజల సంక్షేమానికే పనిచేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.